మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం చిలకలూరిపేట నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ఏ పార్టీ గెలిచిద్ది, ఎంత మెజార్టీ వచ్చింది అనేది స్థానికులను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఏ పార్టీ గెలిచిద్ది నియోజకవర్గం? మేమైతే తెలుగుదేశం గెలిచిద్ది అనుకుంటున్నాము. ఎందుకంటే అందరూ ఎక్కడెక్కడ వాళ్ళందరూ వచ్చి ఓట్లేసి ఈ ఓటింగ్ విధానం ఇదంతా సరళి చూసిన తర్వాత ప్రస్తుతం ఉండే గవర్నమెంట్ మీద ఉండే వ్యతిరేకత వల్లనే ఇంత ఓటింగ్ జరిగిందని అనుకుంటున్నాము. అందువల్ల తెలుగుదేశమే గెలిచిందని ప్రగాఢంగా నమ్ముతున్నాం. తెలుగుదేశం గెలిచింది అనుకుంటున్నారు సార్. ఓటింగ్ శాతం పెరిగింది, ఆ వృద్ధులు ప్లస్ ఆడవాళ్ళు ఎక్కువ ఓట్లు వేశారు. అది గవర్నమెంట్కి ప్లస్ అని కొన్ని పార్టీలు కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి. దాని మీద సర్వేల మీద మీ ఒపీనియన్? అంటే వృద్ధులు బెనిఫిట్ పొందిన వాళ్ళు అందరూ వేస్తారని 2019లో చంద్రబాబు గారు కూడా బాగా కలగన్నాడు, కానీ వేశారా? ఇవాళ కూడా అంతే. తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళకి బెనిఫిట్లు ఇచ్చినా కూడా వాళ్ళు ఎడిదిగి తెలుగుదేశానికే వేస్తారు. కాంగ్రెస్లో ఏళ్ళకల్లి ఉండే వైసీపీకల్లి ఉండే వాళ్ళకి బెనిఫిట్లు ఇస్తే వాళ్ళు ఇటే వేస్తారు. కాబట్టి బెనిఫిట్ ఇచ్చినంత మాత్రాన ఓట్లు వేస్తానని అంత అమాయకత్వం ఇంకోటి లేదు. సరే, ఇప్పుడు ఎప్పుడు జరగని పల్నాడులో గొడవలు జరిగింది సార్. ఇంత ముందు ఇలా జరిగినాయా? అంటే మీరు ఓటు వేయటం మొదలుపెట్టిన కాడ నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఓటు వేస్తున్నారు సార్? మేము ఇప్పుడు మాకు 70 సంవత్సరాలు, చాలాసార్లు వేసాము. ఇంత పెద్ద గొడవలు అంటే రాయలసీమలో జరుగుతాయని విన్నాం, కానీ ఇంత ఎక్కువగా జరిగినట్టుగా ఇప్పుడు వచ్చినంత మీడియా వల్ల వస్తున్నాయో బయటికి, లేకపోతే ఎందుకో కానీ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి కాబట్టి ఎక్కువ అనిపిస్తుంది మనకి. ఎంత మెజార్టీతో ఇక్కడ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి? అంత అవగాహన లేదమ్మా, అది మాకు తెలియదు. ఓవరాల్గా సీఎం చంద్రబాబు గారు చంద్రబాబు గారే వస్తారని అందరూ మేము నమ్ముతున్నాం. ఎన్ని సీట్లు సార్? అది కూడా మనకి గవర్నమెంట్ అయితే వచ్చింది అనుకుంటున్నాం. ఇండిపెండెంట్గా వితౌట్ దీంతో కూటమితో పని లేకుండానే టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే మేము నమ్ముతున్నాం. ఏ గవర్నమెంట్ అయినా సమిష్టి కృషితోటి అభివృద్ధి కార్యక్రమం అనేది చేపట్టాలి. పోలవరం అయినా, రాజధాని అయినా, ఏదైనా సరే, రైతు సంక్షేమ కార్యక్రమాలు అయినా, గవర్నమెంట్ జాబ్స్ అయినా, అభివృద్ధి అనేది జరగాలి. ఇన్ని సంవత్సరాలు అభివృద్ధి లేదంటారు సార్? అభివృద్ధి ఉంది, కుంటుపడకుండా జరగాలి. మీకు పుల్లారావు గారు గెలుస్తారని అనుకుంటున్నారా? 10 నుంచి 15 మెజార్టీతో గెలుస్తాడని మా నమ్మకం ఉంది సార్. ఇప్పుడున్న అంతకుముందు మినిస్టర్గా పనిచేసిన రజనీ గారు కానీ, ఇప్పుడున్న అభ్యర్థి కానీ మీకు పుల్లారావు గారికి ఏం డెవలప్ చేయలేదు, పుల్లారావు గారు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు మినిస్టర్గా చేసినా చిలకలూరిపేటను పట్టించుకోవట్లేదు, హైదరాబాద్ వెళ్ళిపోతున్నారు అంటున్నారు. దానికి మీ ఒపీనియన్ సార్? చిలకలూరిపేట నియోజకవర్గంలో పుల్లారావు గారే ఇక్కడ పల్లెల్లో కానీ గ్రామాల్లో కానీ సిమెంట్ రోడ్లు అని ఏది అభివృద్ధి ఎక్కువగా చేశాడు. చెరువు నీళ్లు కానీ ఏదైనా కానీ ఆటంకాలు చేశాడు. రజనీ వచ్చినా కొంచెం బస్టు పెట్టిపోయింది. హైదరాబాద్ చంద్రబాబు గారు వస్తారా, లేకపోతే? చంద్రబాబు గారు తప్పనిసరిగా వస్తాడు. ఈ ఓట్లు కానీ, లేకపోతే పిల్లలు పొరుగు నుంచి వచ్చిన పిల్లలు కానీ, స్కూలు కానీ ఎవరైనా భారీ మెజార్టీతో వస్తాడు. సాయంత్రం పూట నిద్రపోకుండా కాటన్ సెట్ చేస్తున్నారు, పోలీసులు ఇల్లు తనిఖీ చేస్తున్నారు సార్. దాని మీద మీ ఒపీనియన్? తనిఖీ చేస్తే చేసుకోవచ్చు, మాకేం ఇబ్బంది లేదు. ఇక్కడ ప్రస్తుతం ఆ భయం ఏం లేదు ఈ వాళ్ళలో. ఇక మాకు అటువంటి ఇక్కడ ప్రస్తుతానికి ఇప్పుడు దాకా కూడా మాకు అటువంటి భయాలు ఏమి లేవు. ఎవరు వచ్చినా ఏం ఇబ్బంది లేదు. నియోజకవర్గంలో పత్తిపాటి పుల్లారావు గెలుస్తాడా, కాబట్టి మనోహర్ నాయుడు గెలుస్తాడు? కాబట్టి మనోహర్ వస్తాడట. ఎంత మెజారిటీతో వస్తాడు? ఎందుకని అంటే మామూలుగా పుల్లారావుకి కొద్దిగా సపోర్ట్ వెళ్ళిపోయిన సంవత్సరం ఎక్కువ. కాకపోతే ఏంటంటే మామూలుగా మనకి ఎక్కువ శాతం బాగా ఇదిగా ఉంది, ఓటింగ్ ఎక్కువ ఉంది. అంటే పథకాల వల్ల జగన్ కాబట్టి గెలుస్తాడు అనుకుంటున్నారా, లేకపోతే పథకాల వల్లే వస్తారనుకుంటున్నాం? ఇప్పుడు అంతకన్నా ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు. నమ్మొద్దు, నమ్మాలి. అంత ఇంతవరకు చేయలేదు కానీ అది. ఎంత మెజారిటీ జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి? సీట్లు వచ్చేసి నాకు తెలిసి 100 నుంచి 110 దాకా వస్తాయి. మనోహర్ నాయుడు వస్తాడు అనుకుంటున్నాం. మనోహర్ నాయుడే వస్తాడు అనుకుంటున్నాం. దేనికని? ఎందుకంటే జగన్ మంచి పనులు చేశాడుగా. మీ ఇంటికి ఏమైనా పథకాలు వచ్చినాయా? నాకు డాక్రాకు కింద డబ్బులు వచ్చినాయి, రైతు భరోసా వచ్చింది, 45 సంవత్సరాల డబ్బులు వచ్చినాయి. మరి ఆయన అనుకున్నవన్నీ ఇచ్చాడు కదా, అందుకని నేను మళ్ళీ ఆయనే వస్తాడు అనుకుంటున్నాను.
అంటే అభివృద్ధి సంక్షేమం అంటున్నారు అన్ని కదా. బాగుండేవి కాబట్టి. ఓకే. అంతకుముందు ఆయన చేయలేదుగా ఇవన్నీ ఏమి. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ ఇస్తానంటున్నాడు కదా చంద్రబాబు. ఇస్తాడని నమ్మకం లేదుగా. అంటే గతంలో ఇస్తానని ఇవ్వలేదు కదా, ఇప్పుడైనా ఇస్తాడని నమ్మకం ఏముంది? ఇప్పుడైనా అదే మోసం చేస్తాడేమో. ఏనైతే చెప్పినవి చేస్తున్నాడుగా, అందుకని మళ్ళీ ఏనే వస్తాడని. 4,000 పెన్షన్ ఇస్తానంటున్నాడు. ఆయన 5 ఏళ్ళు ఇచ్చినా సరే ఏనే వస్తాడు. ఇచ్చినట్టు చెప్పినట్టే చేస్తున్నాడు కాబట్టి ఆయన 4 ఏళ్ళతో మనకు పని లేదు. చిలకలూరుపేటలో ఎంత మెజార్టీ వచ్చింది కావటి మనోహర్ నాయుడు? రావచ్చు. ఆయన మీద ఏ పరిస్థితిలో ఒక 1000 ఓట్లైనా మెజార్టీ వస్తుంది. అది ఆయనే గెలుస్తాడు. అది ముందు జగన్ వస్తాడని, జగన్ రావాలి. ఎన్ని సీట్లు వస్తాయి జగన్? 150 సీట్లకు తగ్గవు, అంతవరకు కన్ఫామ్. ఈ ఒక్కసారికి ఆయన వచ్చే మటుకి సైకో అంటున్నారు కదా, సైకో అంటే ఏందో తెలుస్తుంది. ఈ ఒక్కసారికి ఆయన రావాలి. నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారనుకుంటున్నారు? కాబట్టి మనోహర్ నాయుడు గెలుస్తాడు అనుకుంటున్నాం. ఎందుకని? ఎందుకనంటే ఆయన చేసిన ప్రతి ఒక్క వ్యవహారం బాగానే అనిపిస్తుంది. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి అయినా కానీ జగన్ కావాలని ఆయన ఎన్నుకున్నాడు. జగన్ పథకాలు వ్యవహారం గురించి, ఆయన చేసిన సంక్షేమ పథకాల గురించి బాగానే ఉంది కాబట్టి ఆయనే వస్తాడని మేము అనుకుంటాం. పుల్లారా స్థానికుడు కావటి మనోహర్ నాయుడు ఎక్కడి నుంచో వచ్చాడు, ఆ వ్యతిరేకత ఏమన్నా కనపడిద్ది అనుకుంటున్నారా? ఏమి కనపడదు. ఎందుకు అనుకోవాలి మనం? ఎక్కడ పక్కన నుంచి వచ్చినప్పుడు అయినా రజనీ గారు కరోనా టైంలో కూరగాయలు మంచి సబ్బర్లు అన్ని చూశారు. టౌన్ మొత్తం వాలంటీర్ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇంటికి తీసుకుపోయి జీడిపప్పు కానీ ఏంది మంచి సబ్బర్లు అన్ని అందించారు వాలంటీర్లు. జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? 100 నుంచి 110 నుంచి 120. చంద్రబాబు జగన్ కన్నా ఎక్కువ పథకాలు పెట్టాడు. 4,000 పెన్షన్లు ప్లస్ ఈ వాలంటీర్ వ్యవస్థను కంటిన్యూ చేస్తానంటున్నాడు. అవును, ఫస్ట్ చేస్తానని అన్నాడు. వాలంటరీ వ్యవస్థనే వాళ్ళు దొంగలు అన్నారు, జగన్ సైనికులు అన్నారు. ఏంది వాళ్ళకి ఇప్పుడు వాళ్ళనే మళ్ళీ వాళ్ళకే 10,000 ఇస్తాను, మళ్ళీ వాళ్లే కంటిన్యూ చేస్తానని అంటే ఎట్ట నమ్ముతారు? మరి వాళ్లే దొంగలు అన్నారు కదా ఫస్ట్ లో.